నాతో పాటు ఇందిరాగంటి మధు శర్మ లాయర్ నాతో పాటు ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రాస్తారు తరఫున ఆయన పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టులో కావచ్చు ఈయనే వాదిస్తున్నారు. సో ఈయనే ఈరోజు శేఖర్ భాష అండ్ ఆయనతో పాటు మధుతో పాటు ప్రీతి అనే ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది లావణ్య గారి పైన. సో ఒకసారి అసలు ఏం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో విందాం. సో సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మీ అందరికీ తెలిసిన ఫ్యాక్టర్. కొత్తగా ఏముంది, ఆ అమ్మాయి రాస్తారానికి అగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. రాస్తారని నావాడు అని ఫైట్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళ ఎఫ్ఐఆర్లు పెడతారు, కంప్లైంట్లు పెడతారు, నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్తారు, మీ నోటికి వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నాడని మీరే మాట్లాడతారు, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మీరే రిలీజ్ చేస్తారు. రాస్తారంతో నేను మొన్నటిదాకా కలిసే ఉన్నాను, అసలు రాస్తారని విడిచిపెట్టలేదు, రాస్తారంతో అసలు నేను దూరంగా బతికి ఉండలేనని చెప్పిన మీరు మళ్ళీ మస్తాన్ సాయికి లవ్ లెటర్ రాసి మస్తాన్ సాయి వెంటబడితే నా లవ్ని యాక్సెప్ట్ చేశానని చెప్పి మీరే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎఫ్ఐఆర్ అయ్యేలా చేసి మస్తాన్ సాయి మీద కూడా కేసులు పెట్టి నానా రకాలుగా హింసించి మళ్ళీ రాస్తారన్ మీదకి రావడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అయినది అనేది వాళ్ళ విజ్ఞతకే వాళ్ళని వదిలేస్తున్నాం. థింగ్ ఏంటంటే ఇవాళ ఒక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే ఈ లావణ్య అనే అమ్మాయి చాలా ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. చాలా అది తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఇవాళ రాస్తారని డ్రగ్స్ని ఎంటర్టైన్ చేయడు కాబట్టి, డ్రగ్స్కి బానిస, వీళ్ళలాగా డ్రగ్స్కి బానిస కాదు కాబట్టి తాను ఆ రియల్ హీరో, అంటే తను రీల్ మీదే హీరో కాదు, రియల్ హీరో, ఓన్లీ స్క్రీన్ మీదే హీరో కాదు, రియల్గా కూడా హీరో లైఫ్లో. ఎందుకంటే తను ఓన్లీ ద పర్సన్ రెస్పాన్సిబుల్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ హీరోగా తను డ్రగ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాడు. సో ఈ ఫైట్ని, ఈ బ్యాటిల్ని, ఈ యుద్ధాన్ని రాస్తారని కంటిన్యూ చేస్తాడు. సో ఇలా యుద్ధాన్ని కంటిన్యూ చేసే తరుణంలోనే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అగెనిస్ట్ అవ్వడము, లావణ్యని ఉచ్చుకొల్పడము, లావణ్య మీడియా ముందుకు రావడము, వాటిని మాట్లాడడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ లావణ్య అలియాస్ ఉనిత్ రెడ్డి ప్లస్ లావణ్య ఉనిత్ రెడ్డి అలియాస్ సింటూకి ఉన్నటువంటి సంబంధాలు కూడా ఏమున్నాయి, ఎలా కన్జ్యూమ్ చేయించింది, ఆడపిల్లల చేత ఫోర్స్ఫుల్గా తన డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించడంలో ఎంత కీ రోల్ ప్లే చేసింది, అలానే దాంతో పాటుగా తను ఆడపిల్లల న్యూడ్ వీడియోలు వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని బలవంతం పెట్టి వాళ్ళని నానా రకాలుగా హింసలకు గురి చేసిన సందర్భాలు ఏమేమి ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కోర్టు వారికి పోలీస్ వారికి సబ్మిట్ చేశాము. ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బికాజ్ రాజ్ తరుణ్ అనే వ్యక్తి హీరో అయినప్పటికీ తను ఇలాంటి చిల్లర్ బిహేవియర్ని కానీ ఇలాంటివి కానీ ఎంటర్టైన్ చేయడం జరగదు. అంటే డ్రగ్స్ అనే భూతానికి తను పూర్తి వ్యతిరేకి. ఇవాళ ఆ పిల్లోడు ఏదో వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని చెప్పి ఫోకస్డ్గా టార్గెట్ చేసి అతన్ని ఇబ్బంది పెడతామంటే మాత్రం డూ నాట్ టాలరేట్ అండి. ఖచ్చితంగా మంచి సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసే మన హీరో రాజ్ తరుణ్కి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం, అందులో ముందుకెళ్తాం. సో నిన్నటి వరకు నాకు రాస్తారని కావాలి, రాస్తారని నా మొగుడు అని చెప్పిన లావణ్య నిన్నటి నుంచి నాకు రాస్తారని వద్దు అని చెప్పి యూటర్న్ తీసేసుకుంది మొత్తం. సో దీనిపైన చాలా నెగిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు, అసలు ఏం జరిగింది ఆ కేసులో, ఏం జరిగింది? ఆ కేసులో కూడా మీరే ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ వద్దు అంటే చెప్పమనండి. వద్దు అని ఆవిడ చెప్పారంటే అసలు ఎఫ్ఐఆర్ నిలబడదు కదా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఆ ఎఫ్ఐఆర్ నిలబడదు. ఆవిడ పెట్టిన కంప్లైంట్కే దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ అండి. ప్రూఫ్లే లేవు. ఇంతవరకు పెళ్ళైందండి, పెళ్ళికి సంబంధించి ఏమీ సబ్మిట్ చేయలేదు. నన్ను పెళ్లి చేసుకుంటాడండి, పోనీ దానికి ఏం సబ్మిట్ చేయాలా, ఎన్ని రోజులు రాస్తారంతో ఉంది అంటే దానికి ఆమె క్లారిటీ లేదు. మొన్నటిదాకా ఉన్నాను, మొన్నే అసలు రాస్తాడు నుంచి దూరం జరిగానంటది. మొన్నటిదాకా ఉన్న అమ్మాయి మరి నువ్వు మస్తాన్ సాయిలో ఎట్లా యాక్సెప్ట్ చేసావు అంటే నువ్వు చెప్పే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లోనే ఇది. ఇవాళ మనందరిపైన ఉన్న బాధ్యత ఏంటంటే రాజ్ తరుణ్ మరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. డ్రగ్స్ కేసులో బలైపోకుండా ఉండాల్సిన రాజ్ తరుణ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. రాజ్ తరుణ్ ప్రాణాలకి చాలా ముప్పు ఉంది. సో డ్రగ్స్కి అగెనిస్ట్ కాబట్టి తను టార్గెట్ చేసే పెడ్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో రాజ్ తరుణ్కి ఈ రకమైన ప్రమాదము పొంచి ఉంది కాబట్టి మనందరి బాధ్యతగా కాపాడుకోవాలి. ఇవాళ విట్నెసెస్ని కూడా మేము మీడియా ముందుకు తీసుకురాకుండా పోలీస్ వారి ముందే ప్రజెంట్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీడియా వారి ముందు కూడా విట్నెసెస్ వస్తారు, చెప్తారు. పూర్తి స్థాయి ఆధారాలు మేము పోలీస్ వారికి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు ఎందుకంటే వాళ్ళకు కూడా లైఫ్ థ్రెట్ ఉందండి. ఈ డ్రగ్స్ కేసు అనేది దిస్ వాజ్ ఇన్వాల్వ్డ్ బై ది మెనీ గ్యాంగ్స్టర్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఉన్నటువంటి బిజినెస్ మెన్ ఉన్నారు, ఇందులో పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి ఈ డ్రగ్స్ కేసులో ఖచ్చితంగా ఆ పిల్లలు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ థ్రెట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ టు ది రాజ్ తరుణ్, నాట్ ఓన్లీ టు ద లాయర్ మధు గారు అండ్ నాట్ ఓన్లీ టు ది శేఖర్ భాష గారు, మాకు మాత్రమే కాదు మీడియాకు కూడా ఉంది. సో కాబట్టి బీ పేషెన్స్ అండి. త్వరలోనే ఎవిడెన్సెస్ అన్నీ మీ ముందుకు రాబోతాయి. వాళ్ళని మేము ప్రొడ్యూస్ చేస్తాము, మీకు కూడా చూపిస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఒక సెగ్మెంట్ ఆఫ్ మీడియా అమ్మాయి మాస్క్ వేసుకుంది కదా మీరు చూపించుకో వస్తారు, ఖచ్చితంగా వస్తారు. పిల్లలు అంటే వాళ్ళు ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయం, అబద్ధం కాదు. డ్రగ్స్ కేసులో ఎగెనిస్ట్గా పోరాటం అంటే మాటలు కాదు.
ఖచ్చితంగా మాటలు కాదు, ఎంత థ్రెట్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళు ప్రతి ఒక్క సామాన్యుడికి తెలిసిందే. ఇవాళ తులసి ఆకు దొరికినట్టుగా డ్రగ్స్ మన హైదరాబాద్లో దొరుకుతున్నాయి. సో దాన్నే కంప్లీట్గా రాస్తారని అగెనిస్ట్గా ఉన్నాడు. అంటే ఈ పిచ్చి బిహేవియర్ని తట్టుకోలేక, ఇంత డ్రగ్ కన్జ్యూమర్తో ఉండలేక, ఇలాంటి డ్రగ్ పెడలర్స్ తోటి ఇది అవ్వలేక తను ఎప్పుడో వెళ్ళిపోయిందండి, 7 ఏళ్ళు అయిపోయింది, ఇవాళ వచ్చి రాస్తారని మీద బెదిరిస్తాను, డిమాండ్ చేస్తానంటే ఎలా సస్టైన్ అవుతుంది? సో సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసే మన రాస్తారని తోటి మనందరం నిలబడదాం. వీఆర్ అగెనిస్ట్ టు ద డ్రగ్స్. దీనికి రాస్తారని కట్టుబడి ఉంటాడు. అయితే ఇన్ని రోజులు ప్రీతి ఎందుకు బయటికి రాలేదు, ఈ రోజు ఎందుకు నార్సింగ్ పిఎస్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? అసలు ఇన్ని రోజులు ఏం జరిగింది ప్రీతి దగ్గర? చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. ప్రీతి బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఉదయ్ మొబైల్ని, ప్రీతి బాయ్ ఫ్రెండ్ ఉదయ్ మొబైల్ని లావణ్య స్నాచ్ చేసేసి లాక్కొని తన దగ్గర దాచిపెట్టేసుకొని వీళ్ళ ప్రైవేట్ వీడియోస్ కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ని కానీ రిలీజ్ చేస్తాను, బయట పబ్లిక్ చేస్తాను, మిమ్మల్ని హింసిస్తాను, మిమ్మల్ని టార్చర్ చేస్తాను, నానా రకాలుగా యాగీచా చేస్తానని చెప్పి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇంకోటి ఏంటంటే, పాపం ప్రీతికి కూడా ఫాదర్ లేరు. సో ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది ఉంది. తనకి సపోర్ట్ ఎవరు వస్తారనే భయంతో తను ఇన్నాళ్ళు ఆగిపోయింది. తిన బెదిరింపులకి భయపడి మాత్రమే ప్రీతి ఆగాల్సిన తరుణం ఉంది. ప్రీతి ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ ముందుకు వచ్చింది. యాజ్ అ విట్నెస్గా ఆవిడ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తారు, వాళ్ళకి చూపిస్తారు ఏం జరిగింది అనేది కూలంకషంగా పోలీస్ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టులో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇంకొక సుశాంత్ సింగ్ రాజ్పూత్ మన తెలుగులో రాకూడదు అని చెప్పి మీరు చెప్పారు. సో అంటే ఇప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ఉందనా, లేకపోతే ఏ రకంగా ఉందండి? ఇవాళ ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారు రాస్తారని. 100% లేనిపోని అలిగేషన్స్ వేసి ఇవాళ రాస్తారని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్టుగా అప్కమింగ్ అంత మంచి హీరోని పట్టుకొని ఇవాళ మానసిక క్షోభకు గురి చేసి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళని స్పెషల్గా టార్గెట్ చేసి ఫోకస్డ్గా పెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమేగా ఇదంతా. అంటే తప్పే ఉంది? ఇప్పుడు నిజంగానే అలా జరగకూడదని కోరుకోవాలి కదా మనం. రాస్తారని సేఫ్గా ఉండాలా వద్దా? మీకు రాస్తారని డ్రగ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేయాలా వద్దా? ఈ సామాజిక భూతానికి మీ ఛానల్ కూడా ఫైట్ చేస్తుందా లేదా అగెనిస్ట్? మీరు ఫైట్ చేస్తున్నారా లేదా డ్రగ్స్కి అగెనిస్ట్? చెప్పండి, పర్వాలేదు. మీ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఛానల్ మీరు కూడా అగెనిస్టే ఉన్నారుగా మీ ఛానల్తో పాటుగా. అంటే మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజనే కదా. ఎస్, రాస్తారని కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అగెనిస్ట్ టు ద డ్రగ్స్ ఈ విల్ ఫైట్. కేవలం డ్రగ్స్కి అగెనిస్ట్ ఉన్నాడని చెప్పి మాత్రమే రాస్తారని టార్గెట్ చేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇందాక మీరు మాట్లాడుతూ చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద హేమాయిమీలు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరన్నా పేర్లు చెప్తారా? వాళ్ళ నుంచి థ్రెట్ ఏమన్నా ఉందా? ప్రీతి కానీ ఉదయ్ కానీ రాస్తారని విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు ఇస్తాము. ప్రతిదీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. సెన్సిటివ్ ఇష్యూస్ విల్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది పోలీస్ స్టేషన్. పోలీస్ వారికి మాత్రమే చెప్తాము. అక్కడ నుంచి మీరు గ్యాదర్ చేసుకొని చెప్పుకుంటా అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సెన్సిటివ్ ఇష్యూస్ అనేది ఎవరిదైనా ఫ్యామిలీ, ఈవెన్ దో వాళ్ళు ఇందులో కొంతమంది తెలిసి తెలియక తప్పు చేసిన బలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు డ్రగ్స్కి. వాళ్ళది సెన్సిటివే కదా, వాళ్ళ ఫ్యామిలీ సెన్సిటివే కదా. సో ఇందులో వాళ్ళ డీటెయిల్స్ కానీ కొంతమంది విషయాలు కానీ బయటికి రావడం అనేది చాలా ఇబ్బంది. ఇవాళ పాపం ఆ పిల్లలు బయటకు వచ్చారు కాబట్టి ధైర్యంగా ఇవాళ వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడదాం. ఇవాళ డ్రగ్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేద్దాం. సో నిన్నటి వరకు లావణ్య నాకు రాస్తారని కావాలని చెప్పి యూటర్న్ తీసుకుంది కదా. సో ఈ రోజు కూడా మళ్ళీ మనకి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రీతి ఉదయ్ రావడం జరిగింది. సో ఈ కేసు ఏమైనా మళ్ళీ యూటర్న్ తీసుకొని కేసు విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ లాంటి కాంప్రమైజ్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతా ఫ్యూచర్లో జరగబోతాయా, లేకపోతే తప్పకుండా ఇది ఫైట్ ఉంటుందా? ఎలా యూటర్న్ తీసుకుంటారా, రైట్ టర్న్ తీసుకుంటారా, లెఫ్ట్ టర్న్ తీసుకుంటారా, అసలు టర్నే తీసుకోరా, ఇది అప్ టు దెమ్ అండి. అది వాళ్ళకే వదిలేస్తాము. బట్ మేము ఏ టర్న్ తీసుకున్నాం అనేదన్నా, మేము ఏం తీసుకున్నా సోషల్ కాజ్ కోసం. అంటే ఒక ప్రీతి అండ్ ఉదయ్ వినండి, మేము ఏం తీసుకున్నా మంచి కోసమే తీసుకుంటాము. ప్రీతి అండ్ ఉదయ్ ప్రొటెక్షన్ కావాలి, రానివ్వండి. ఆవిడ 100% వాళ్ళు చెప్పే ఎవిడెన్స్ ఎంత కీలకం అవుతుందో ముందు మీరే చూస్తారు. ఇంకా ఓకే అండి.